దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద ఆందోళన. యావత్ భారతదేశం కూడా ఈ యొక్క దాడిని ఖండించాలని చెప్పి ఖండించండి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండించండి, మతోన్మాద దాడులను ఖండించండి, మతోన్మాద దాడులను శిక్షించాలి. బిఆర్ గవాయ్పై దాడి చేసిన అరికట్టాలి, మతోన్మాద దాడులను ఖబర్దార్ మతోన్మాద గూండాలారా, ఖబర్దార్ ఖబర్దార్ మతోన్మాద గూండాలారా, ఖబర్దార్ ఖబర్దార్ అగ్రకుల మతోన్మాద గూండాలారా. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం దేశంలో మతోన్మాద దాడులను నశించాలి. అగ్రకుల దురాంకారం నశించాలి. ఆర్కేసులు ఆయన్ని వెంటనే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై నిన్న జరిగినటువంటి మతోన్మాది లాయరు కిషోర్ రాకేష్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైన అత్యంత దారుణమైన పాశకమైనటువంటి మతోన్మాద దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. తక్షణం ఆ లాయర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ పై దాడి కాదు, ఇది ఒక రాజ్యాంగం పైన దాడి, ప్రజాస్వామిక హక్కుల పైన దాడి. ఈ రోజున ప్రజాస్వామ్యం మీద దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున దేశ అత్యున్నతమైన న్యాయస్థానమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పౌరులందరికీ రక్షణ కల్పిస్తుంది. అట్లాంటి రక్షణ కల్పించేటటువంటి ఒక న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం అంటే ఈ రోజున పాలకవర్గం సిగ్గుపడాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం తన యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మొన్ననే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కాయిన్ కూడా, ఒక పోస్ట్ తపాలా బిల్ల కూడా విడుదల చేశారు. దాని ప్రభావమే రానున్న కాలంలో మతోన్మాదం పేరుతో, సనాతన ధర్మం పేరుతో ఎంతటి వారినైనా మేము మట్టుబడతాం, మేము దాడి చేస్తాం, మేము ప్రాణాలు చేస్తామనేటువంటి ఒక హెచ్చరిక ఈ రోజున బీఆర్ పైన జరిగినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం ఏదైతే మతోన్మాద చర్యలను పాల్పడుతూ మతోన్మాద భావాలను రెచ్చగొడుతున్న బీజేపీ తన యొక్క అనుయాయులు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలందరూ కూడా త్రిప్పుకొట్టాలి. ఎవరైతే బిఆర్ గవాయ్ పై దాడి చేశారో అతని తక్షణం శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తా ఉన్నాం. రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నిన్నటి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఇది మామూలు దాడి కాదు, రాజ్యాంగ హరణ, కేంద్రంలో ఉన్న బీజేపీ యొక్క ప్రోత్సాహంతో జరిగిన దాడిగా ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, దేశంలో మొత్తం ప్రజాలికలకి ఒక గౌరవమైన అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పు పైన ఆధారపడి ఈ దేశంలో అనేకమైన చట్టాలు జరుగుతూ ఉన్నాయి, ఈ దేశం పరిపాలించబడుతూ ఉంది. అటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ కల్పించలేకపోవడం, అటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేయడం అంటే ఇది రాజ్యాంగ పైన దాడి, రాజ్యాంగ హక్కుల పైన దాడి అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటుగా ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దాడికి కారణం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన బీసీలు అందరూ కలిసి ఐక్యంగా భవిష్యత్తులో పోరాడాలని ఈ భారతదేశ ప్రజానీకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు వాన జోసఫ్, ముద్దిర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో మరి అందరూ కూడా దళిత వర్గాలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే ఎస్ఎఫ్ఐ అన్ని వర్గాలు కలిపి ఈ రోజున మరి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జిపై అవాంఛనీయంగా మరి చెప్పులు విసిరి ఆ
ఆయన్ని అవమానపరిచి మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన్ని బార్ అసోసియేషన్ సస్పెండ్ చేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుని ఖచ్చితంగా కట్టి తీరాలని కూడా ఈ రోజున మేము అన్ని సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందని మీరు ఒక కాయిన్ ని ఒక తపాలా బిల్లని మీరు ముద్రించినందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఈ రోజు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి చిత్రపటాన్ని ఈ రోజున కరెన్సీ మీద ముద్రించాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతుంటే దాన్ని ఎందుకని మీరు ఆమె పట్టించుకోలేదని ఈ రోజున మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ గవాయి మీద జరిగిన మరి దానిని మీరు పట్టించుకోకుండా మీరు సింపుల్ గా చేస్తే రాష్ట్రంలో అగ్నిగుండంగా అన్ని జాతులు కూడా మరి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతారని తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి న్యాయస్థానంలో ఉన్న ఒక జడ్జికే అలా న్యాయం కల్పించడానికి బీజేపీ ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఏం జరుగుతుందో మాకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. జై భీమ్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అనేది ఈ దేశ ప్రజలంతా కూడా సిగ్గుపడే విషయం. ఎందుకంటే ఒక న్యాయమూర్తి దళితుడనే ఉద్దేశంతో దాడి చేస్తున్నారు. మరి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కుల మతాలను రెచ్చగొడుతూ మతాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ చర్యలను దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్రని ఆర్ఎస్ఎస్ ఒక కాయిన్ని రిలీజ్ చేశారు. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన చిత్రపటంతో ఒక కాయిన్ కానీ ఒక మరి రూపాయిని కానీ మేము అనేక సంవత్సరాల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా దాన్ని పక్కన పెట్టేశారు. మరి కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వంపై, ఆర్ఎస్ఎస్ పై మరి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.